జై తెలంగాణ అందరికీ నమస్కారం। ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి ఈ చేతగాని దద్దమ్మ కనీస అవగాహన లేనటువంటి చిత్తశుద్ధి లేనటువంటి విధవ గుంపు మేస్త్రి పాలన కొనసాగుతూ ఉంది। ఆ విధవకు పాలించడం చేతగాక వ్యక్తిగత స్వార్థం కోసం లక్షల అబద్ధాలు ఆడి అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ నీచమైనటువంటి ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి ఒక ఫ్రస్ట్రేషన్కు గురై ఫ్రస్ట్రేషన్ ఎందుకంటే ఏ గ్రామానికి పోయినా ఏ మండలానికి పోయినా ఏ నియోజకవర్గానికి పోయినా తూర్పార పడతా ఉన్నారు, మన్ను ఎత్తి పోస్తూ ఉన్నారు, శాపనార్థాలు పెడతా ఉన్నారు, శవయాత్రలు చేస్తూ ఉన్నారు, దింపుడు గల్లం చేస్తూ ఉన్నారు, పిండాలు పెడతా ఉన్నారు ఈ ముఖ్యమంత్రికి। అవన్నీ తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్కు గురై జర్నలిస్టులు ఒక మహిళా సోదరిమణులు అన్న కనీస ఇంగిత జ్ఞానం సిగ్గు మానవన్నీ లజ్జ వదిలేసి ముఖ్యమంత్రి సొంత గ్రామం కొండారెడ్డిపల్లి విజయారెడ్డి సరిత అనే మహిళా జర్నలిస్టుల పైన దాడి చేయడం అన్నది అత్యంత సిగ్గుచేటైన చర్య। గతంలో కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గుంపు మేస్త్రి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జీ న్యూస్ కానీ TV9 కానీ ఏబిఎన్ ఇతరత్ర విలేకరుల మీద జర్నలిస్టుల మీద మీడియా జర్నలిస్టుల మీద దాడులు చేసినాం। ఇవాళ మళ్ళీ మొత్తం సిగ్గు లజ్జ వదిలేసి ఇలా మళ్ళీ నీచానికి తెరలేపుతా ఉన్నాం। మహిళా సోదరి మళ్ళీ చూడకుండా వాళ్ళపైన దాడి చేసి వాళ్ళు రక్షణ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా దాడి చేస్తూ ఉన్నారంటే మీ మానసిక పరిస్థితి ఎంత దిగజారిపోయింది, మీరు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో అర్థమవుతూ ఉన్నది। అదే రకంగా జర్నలిస్ట్ శంకర్ సోదరుడు తన వెంట కూడా వెంటబడి వాహనాలు వేసుకొని కార్లు వేసుకొని చేజ్ చేసుకుంటూ వెంటబడి పోలీస్ స్టేషన్లకు వచ్చి బెదిరిస్తూ ఉన్నారు। పోలీస్ స్టేషన్ పోయి కూర్చుంటే అంటే ఎంత నీచానికి దిగజారుతా ఉన్నారు। సిగ్గు మానం ఏమన్నా ఉందా ముఖ్యమంత్రి నీకు అని అడుగుతా ఉన్నాం। అంటే నీకు పాలించడం చేత కాకపోతే తక్షణమే గద్దె దిగిపో। వాళ్ళు అడిగింది ఏంటిది? నీ సొంత ఊర్లోనన్నా కనీసానికి రుణమాఫీ జరిగిందా? కేటీఆర్ గారు కూడా సవాల్ విసిరేరు, నీకు దమ్ముంటే నువ్వు పుట్టినటువంటి నీ సొంత ఊరికే పోదాంపా ముఖ్యమంత్రి, అక్కడే పోయి మనం నిజాలేందో అబద్ధాలేందో తెలుసుకుందాం అన్నాడు। నువ్వు రాలేదు, సరే ఇదేందో మరి ఇప్పుడు కేటీఆర్ గారు సవాల్ విసిరేరు, ఇటు ముఖ్యమంత్రి స్పందిస్తలేడు, మరి ఆ కొండారెడ్డిపల్లెలో నిజంగానే ఈ ఏదైతే రుణమాఫీ జరిగిందా లేదా అని చెప్పేసి ఒక జర్నలిస్టుగా వాళ్ళ బాధ్యత ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి జర్నలిస్టు వాళ్ళు ఆ గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళపైన దాడి చేసి వాళ్ళ వెంటబడి వాళ్ళ మొబైల్స్ లాక్కొని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నటువంటి మీ నీచ సంస్కృతి సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నది। నీలాంటి నీచున్న ముఖ్యమంత్రి చేసిందని చెప్పేసి సిగ్గుపడతా ఉన్నారు ప్రజలు కూడా। ఇవాళ ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే రోజు వచ్చినాయి। తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సబ్బండ వర్ణాల ప్రజలు ఏకమై ఇవాళ నిన్ను ఎండగడతా ఉన్నారు, నిన్ను ఏరి పడేస్తారు, నిన్ను గద్దెకిస్తారు బిడ్డ। ఇకనైనా నీ నీచ సంస్కృతి మానుకొని నీ రౌడీజం మానుకొని నువ్వు ప్రజలకు చేసిన నష్టం ఏందో మేలేందో నీకు దమ్ముంటే బహిరంగంగా ప్రజాక్షేత్రంలో ఒక విలేకరుల సమక్షంలో చెప్పు। కానీ ఇలా నిన్ను అడిగిన వాళ్ళ మీద దాడులు కేసులు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మొబైల్స్ లాక్కోవడం, కెమెరాలు బాల్ కొట్టడం, ఏదైనా ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద ఎమ్మెల్యేల మీద వాళ్ళు నిరాదీక్ష చేస్తున్నటువంటి శిబిరాల మీద దాడులు చేసే సిగ్గులేని దద్దమ్మ ఈయన సిగ్గు తెచ్చుకో। ప్రజాస్వామ్యం అంటే ఇది కాదు, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది। నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు మోసం చేయనప్పుడు సమాధానం చెప్పు, కానీ ఈ రకంగా తిరగబడి అందరిపైన దాడులు చేస్తా అంటే ఖచ్చితంగా నిన్ను రాష్ట్రం దాటదాకా తన్ని తరిమే రోజులు వస్తాయని చెప్పి తెలుస్తాము।